మనమందరం మన డైలీ లైఫ్‌లో ఎన్నో కార్స్‌ని చూస్తూ ఉంటాము. ఎన్నో బ్రాండ్స్‌ని చూస్తూ ఉంటాం. ఎన్నో మోడల్స్‌ని చూస్తూ ఉంటాం కదా! కార్ మోడల్స్‌ని. కొన్ని సార్లయితే ఆ మోడల్ ఏంటో మన నోట్లో నుంచి పలకడానికి కూడా రాదు. కానీ అరే! ఈ కార్ నేమ్ భలే ఉందిరా! సో, ఈ కార్ కొనుక్కుందాంరా అనుకుంటాం కదా! అసలు ఎన్నో సార్లు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి కార్ మోడల్ ఎంతవరకు దే ట్రై టు రిప్రజెంట్ దేర్ బ్రాండ్. బట్ ప్రీమియర్ పద్మిని అనే ఈ నేమ్ పీఏఎల్ అనే ఈ బ్రాండ్ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఎందుకు అంటే మన ఇతిహాసాస్‌ని, మన ట్రెడిషన్‌ని మనకి గుర్తుండేలాగా ఒక కార్‌కి ఈ నేమ్ పెట్టారు అంటే అర్థం చేసుకోండి. దాన్ని పక్కన పెడితే ఒకానొక టైంలో 99% మార్కెట్ షేర్‌ని క్యాప్చర్ చేసిన ఘనత ఈ కార్‌కే దక్కుతుంది. అండ్ ఆల్సో ఈ కార్‌ని అందరూ చాలామంది ముద్దుగా ఒక పేరుతో పిలుచుకుంటారు. మీకు ఐడియా ఉందా? లెట్ మీ టెల్ యూ. మన ముంబైలో జస్ట్ అలోన్ ముంబైలో 38,000 క్యాబ్స్‌కి ఈ కార్‌నే వాడేవాళ్ళు. ఓన్లీ 1970స్ డిజిట్ గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు చాలామంది ఈ కార్‌ని కాలిపిలి టాక్సీ, కాలిపిలి టాక్సీ అనేవాళ్ళు. ఎందుకో మీకు కూడా చెప్తాను. దాంతో పాటు అసలు ఈ ప్రీమియర్ పద్మినికి ఫియట్ బ్రాండ్‌కి సంబంధం ఏంటి? అసలు ప్రీమియర్ ఆటోమొబైల్ లిమిటెడ్ అని ఈ బ్రాండ్ అప్పట్లో అంత వెలుగులో, అంత టాప్ రైజ్‌లో ఉన్న ఈ బ్రాండ్ లిటరల్లీ 2001కి ఎంటైర్ సీజ్ అయిపోయింది మ్యానుఫ్యాక్చరింగ్. అసలు దేని వలన? మళ్ళీ ఎక్కడో విన్నట్టున్నాము మనం ఈ బ్రాండ్ మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుందని 2025లో. అసలు దాని గురించి కూడా మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఫస్ట్. Hi everyone and welcome to the channel Millionaire Daddy. I am Pavan. So first thing first, ప్రీమియర్ పద్మిని. ఈ పేరు వినంగానే ఎక్కడో మన ఆ ఓన్ ఇండియన్ నేమ్ వింటుంటే ఎంతో ఆనందంగా ఉంది కదా! అప్పట్లో ప్రతి ఒక్కళ్ళు ఇలానే కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇది మన ఇతిహాసాస్ నుంచి పుట్టిన పేరిది. నేను ఎందుకు ఇన్ని సార్లు ఇతిహాసాస్ అంటున్నానంటే జస్ట్ నేను ఈ ఒక్క 1 ఆర్ 2 సెకండ్స్ ఫస్ట్ ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాక ఐ టెల్ యూ వై ఐయామ్ టెల్లింగ్ దిస్. సో ఫస్ట్ థింగ్, ప్రీమియర్ ఆటోమొబైల్ లిమిటెడ్ 1944లో స్థాపించారు. వన్స్ స్థాపించాక ఎన్నో డిజైన్స్ మీద, ఎంతో మ్యానుఫ్యాక్చరింగ్ మీద వర్క్ చేస్తూ వాళ్ళు మన ఫియట్ బ్రాండ్‌తో పార్ట్నర్‌షిప్ అయ్యారు. ఎందుకు అయ్యారో తెలుసా? ఫియట్ 1100డీని మన ఇండియాలో లాంచ్ చేయడానికి. సో అలా మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా డిజైనింగ్ ఎంటైర్‌లీ టేకెన్ కేర్ బై మన ఇటాలియన్ బ్రాండ్ ఫియట్. సో వాళ్ళు లాంచ్ చేసిన బ్రాండే ఫియట్ 1100డీ విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ప్రీమియర్ పద్మిని. సో ఆల్సో నోన్ యాజ్ ప్రీమియర్ పద్మిని అని ఎందుకు అంటున్నా అంటే 1952లో ఫియట్‌కి ఇంకా మన పీఎల్ బ్రాండ్‌కి ఆ పార్ట్నర్‌షిప్ కుదిరింది. ఆ అగ్రీమెంట్ 20 ఇయర్స్ పాటు నడిచింది. ఆల్మోస్ట్ 2 డికేడ్స్ అనమాట. సో 2 డికేడ్స్‌లో ఎన్నో కార్స్, ఎన్నో డిఫరెంట్ మోడల్స్ లాంచ్ చేశారు. సక్సెస్‌ఫుల్‌గా రన్ కూడా చేశారు. బట్ 1970లో మన కార్‌కొచ్చిన గుర్తింపు ముందు ఎప్పుడూ రాలేదు. అసలు దేనివల్లో తెలుసా? జస్ట్ ఆ బ్రాండ్ నేమ్ రీబ్రాండ్ చేయడం వల్ల. అసలేంటి బ్రాండ్ నేమ్ రీబ్రాండ్ అంటే 1972లో ఆ అగ్రీమెంట్ ఎప్పుడైతే ఎండ్ అయిపోయిందో మన పీఏఎల్ వాళ్ళు అప్పటినుంచి ఓన్ బ్రాండింగ్‌తో మళ్ళీ ఆ కార్‌ని రీబ్రాండ్ చేసి ప్రీమియర్ ప్రెసిడెంట్ అని నేమ్ చేశారు ఈ బ్రాండ్‌కి. ప్రీమియర్ ప్రెసిడెంట్ అని నేమ్ చేశాక మరి కార్స్ లాంచ్ అయ్యాయంటే లేదు. సో ప్రీమియర్ ప్రెసిడెంట్ ఎగ్జాక్ట్‌లీ మళ్ళీ 1974 కల్లా మన ఇండియన్ ట్రెడిషన్స్‌కి అనుకూలంగా, మన జనాలకి తగ్గట్టుగా, మనకి అట్రాక్ట్ అయ్యేలాగా, మన ఇతిహాసాస్‌ని కార్ బ్రాండ్‌లో గుర్తుండిపోయేలాగా ప్రీమియర్ పద్మిని అని మళ్ళీ రీబ్రాండ్ చేశారు. దాని తర్వాత జస్ట్ ఓన్లీ ఇన్ ముంబై ఇట్‌సెల్ఫ్ 38,000 క్యాబ్స్ మన ప్రీమియర్ పద్మిని కార్స్‌ని వాడేవాళ్ళు. అది ఎందువలన క్లోజ్ అయిపోయింది, ఎప్పుడు క్లోజ్ అయిపోయిందో కూడా మనం మాట్లాడుకుందాము. సో జస్ట్ థింక్ ఆ హవా ఎలా నడిచేదో. అండ్ ఆల్సో దీనికి ఒక ముద్దు పేరు ఉందన్నా కదా, కాలిపిలి టాక్సీస్. అసలు ఎందుకంటారో తెలుసా? ఆ కార్ కలర్ వల్ల. కార్ ఎంటైర్ బాడీ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఉంటుంది. అక్కడ రూఫ్ నుంచి ఆ ఫెండర్స్ వరకు వచ్చేసరికి మనకి యెల్లో కలర్ ఉండేది. బ్లాక్ అన్నది కాలి అండ్ పీలి అన్నది యెల్లో కలర్. సో అలా కాలి పీలి టాక్సీస్ అనేవాళ్ళు వాటిని.
అంటే అప్పట్లో ఆ కలరింగ్ ఇవ్వడానికి మన గవర్నమెంటే దానికి సపోర్ట్ చేసింది. ఎందుకంటే బ్లాక్ అన్నది కొంచెం లో మెయింటెనెన్స్ ఉంటుంది. ఆల్సో మన యెల్లో కలర్ అన్నది రిఫ్లెక్టివ్ కలర్ కాబట్టి అందరికీ రిఫ్లెక్ట్ అయ్యేలాగా అలా కాలిపిలి టాక్సెస్గా మన ప్రీమియర్ పద్మిని ఫేమస్ అయింది. సో దీన్ని పక్కన పెడితే ఓన్లీ టాక్సీస్ వల్ల ఫేమస్ అయిందా అంటే లేదు. మన గవర్నమెంట్ అఫీషియల్స్ వల్ల, అతి ప్రత్యేకంగా మన బిజినెస్ ఉమెన్స్ వల్ల. ఎందుకంటే అప్పట్లో ఈ కార్ మన ఇండియన్ ఉమెన్స్కి చాలా ఫేవరెట్ కార్. ఎందుకంటే అప్పట్లో అందరూ అంబాసిడర్ అనుకో ఉండేవాళ్ళు. జెంట్స్ అందరూ, మన లేడీస్ అందరూ ప్రీమియం కార్ మన పద్మినిని చాలా లవ్ చేసేవాళ్ళు. సో అలా మన కార్కి ఎంతో పేరు వచ్చింది. అండ్ ఆల్సో మీకు ఈ విషయం తెలుసా, మన ప్రీమియర్ పద్మిని కార్ లాంచ్ ప్రైజింగ్ చాలా అఫోర్డబుల్ ప్రైజింగ్. 22,200కే 1100 సీసీ కారు వచ్చేది. ఓన్లీ ఈ ఆస్పెక్ట్స్ వల్లే ఫేమస్ అయిందా కార్ అంటే లేదు. మన కార్లో ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి మెయిన్ థింగ్ అంటే దాని డిజైన్. లిటరలీ వన్ ఆఫ్ ద గ్రేట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే చాలా ఐకానిక్గా, చాలా వింటేజ్గా అది రిప్రజెంట్ అయ్యేది. సెకండ్ థింగ్ వచ్చేసరికి దాని ఎకనామీ. లిటరలీ మంచి మైలేజ్ ఇచ్చేది 1100 సీసీతో. అండ్ ద బెస్ట్ పార్ట్ వాళ్ళ ప్రైజింగ్. జస్ట్ 22,200 రూపీస్కి అప్పట్లో లాంచ్ అయింది ఈ కార్. సో అలా లాంచ్ అయిన ఈ కార్ జనాల్లోకి వెళ్ళి అలా పిచ్చగా నచ్చేసి ఒక టైంలో 99% మార్కెట్ షేర్ని క్రాక్ చేసిన బ్రాండ్ ఏదన్నా ఉంది అంటే అది ఈ కారే. సో అసలు ఈ బ్రాండ్కి వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ నేమ్ ప్రీమియర్ పద్మిని. అసలు ఈ పద్మిని అనే బ్రాండ్ ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టిందో మాట్లాడుకుందామా. ఎందుకంటే దీనికి ఉన్న వెయిటేజ్, ఈ కార్ గురించి ఏది చెప్పినా మజా రాదు. సో ప్రీమియర్ పద్మిని అనే ఈ నేమ్ లిటరలీ రాణి పద్మావతి ఆఫ్ చిత్తోర్, ఇక్కడి నుంచి పుట్టింది ఈ నేమ్. మీ అందరికి ఇంకా ఈజీగా చెప్పాలంటే పద్మావతి చూసిన వాళ్ళకి ఎంటైర్ స్టోరీ తెలుసు, అసలు ఎలా, ఎక్కడ, ఏంటి అన్నది. సింపుల్గా నేను కూడా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే రాణి పద్మావతి క్వీన్ ఆఫ్ చిత్తోర్ మన రాజ్పుత్లో, అక్కడ తను క్వీన్ లాగా ఉండేవాళ్ళు. తను ఏంటి బాగా ఫేమస్ ఏంటి, అసలు తన గురించి ఎందుకు ఇంతగా మాట్లాడుకుంటున్నారు అంటే తన బ్యూటీ. షీ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్ అంట. దానితో పాటు తన హానర్, లిటరలీ ఉమెన్స్ హానర్ని కాపాడడానికి, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్కి కాపాడడానికి తనని తాను సాక్రిఫైస్ చేసుకుంది. తనని తాను కాల్ చేసుకున్నారు. బేసికలీ తను ఫైర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఎందుకు వెళ్తుంది ఏంటి అన్నది ఇట్స్ ఎ వెరీ బిగ్ స్టోరీ. అసలు నేను చదివిన దాంట్లో, నేను రీసెర్చ్ చేసిన ప్రకారం అయితే, సో షీజ్ అండ్ శ్రీలంకన్ క్వీన్. అక్కడ మన కింగ్ ఆఫ్ చిత్తూరు రాజ్పుత్ ఎప్పుడైతే తను ఆయనకు అక్కడికి వెళ్ళారో, తనకి నచ్చి అక్కడ పెళ్లి చేసుకుని తను మళ్ళీ క్వీన్ ఆఫ్ చిత్తూరు అయింది. సో అది చాలా పెద్ద కథ. సో బేసికలీ తను ఏంటి, తనని ఎందుకు మన ఇండియన్స్ పూజిస్తారు, ఇప్పటికీ తన మీద ఒక మ్యూజియం ఉంది, ఒక గుడి కూడా ఉంది. సో ఎందువలన మీకు తెలుసా, గుడి కూడా ఉంది. సో అందుకే తను బేసికలీ అందరు ఉమెన్స్ పరువు కాపాడడానికి, ఆ హానర్ కాపాడడానికి, ఆ రెస్పెక్ట్, తనకున్న బ్యూటీ, ఎంటైర్లీ ఆ పేరు, మన ఇతిహాసాల్లో ఉన్న పేరుని వీళ్ళు మన కార్లో యూజ్ చేసుకున్నారు. సో ఎంటైర్ ట్రెడిషన్ని అలా కాపాడుతూ, అలా రిప్రజెంట్ చేస్తూ ఒక కార్ సైడ్ నుంచి ప్రతి ఒక్కరికి ఒక ఇండియన్ కనెక్ట్ ఉండేలాగా ప్రీమియర్ పద్మిని అనే నేమ్ ఈ కార్కి వచ్చింది. అండ్ ఆల్సో నేను స్టార్టింగ్లో చాలాసార్లు ఇతిహాసాస్ అని ఎందుకు అన్నాను అంటే, నేను ఎన్నిసార్లు రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను కొన్ని ఆర్టికల్స్ చదివాను. ప్రతి ఒక్క దగ్గర మన మైథాలజీ రాణి పద్మావతి, మైథాలజీ చిత్తోర్, మైథాలజీ శ్రీలంక నుంచి ఈ క్వీన్ వచ్చింది. అన్నిసార్లు మైథాలజీ అంటే ఏదో ఇది ఒక కల్పితం కథ, లేకపోతే ఎక్కడో విన్నది ఈ ఆర్టికల్స్లో రాసాము అన్నట్టే ఉంది తప్ప మనం నమ్ముతున్నాం అంటే ఆల్రెడీ అది జరిగింది. రైట్, జరిగింది దాన్ని మళ్ళీ మైథాలజీ అనడం ఎందుకు? జరిగింది అంటే అది మన ఇతిహాసాలు ఉంది. సో మనం ఇతిహాసాస్ అని అందాము. ఆర్టికల్స్లో కూడా చేంజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. వీ నీడ్ టు రిప్రజెంట్ అవర్ కల్చర్. సో అది మైథాలజీ కాదు, ఇతిహాసాస్. సో ఇదైతే 100% గుర్తుంచుకోండి. సో అలా జనాలకి కనెక్ట్ అయిన ఈ కార్ 1970స్లో 1980స్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఆన్ డిమాండ్ కార్. అండ్ ఆల్సో ద బెస్ట్ పార్ట్, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఎలా అంటే వాళ్ళ నెక్స్ట్ గోల్ అనమాట. ప్రతి ఒక్కరికి ఇది కొనుక్కోవాలి, ఎందుకంటే ప్రైజింగ్ కూడా ఇట్ వాజ్ మోర్ అఫోర్డబుల్ ఎట్ దాట్ టైం.
సో అలా అనుకున్న ఈ బ్రాండ్ 1980s తర్వాత మెల్లగా మెల్లగా ఎంటైర్లీ డిజాల్వ్ అయిపోయింది. అలా అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. అసలు దీనివల్ల తెలుసా, మళ్ళీ సేమ్ అంబాసిడర్కి అయినట్టుగానే ఈ బ్రాండ్కి కూడా మారుతి లిటరలీ మారుతి సుజుకి వాళ్ళు తెచ్చిన మారుతి 800 వల్లనే ఆల్మోస్ట్ 40-50% ఆఫ్ ది మార్కెట్ షేర్ వాళ్ళకి వెళ్ళిపోయింది. రెస్ట్ 30-40% వచ్చేసరికి మన ఫారెన్ బ్రాండ్స్ ఎప్పుడైతే మన 1992లో లిబరైజేషన్ అయిపోయి వాళ్ళ బ్రాండ్స్ ఇక్కడ వచ్చి ఎక్స్పాండ్ చేసుకున్నారో, వేరే వేరే బ్రాండ్స్ మన హీరో, మన హోండా వాళ్ళు, హుండాయ్ వాళ్ళు చాలా వరకు వీళ్ళే ఆల్మోస్ట్ 30-40% మార్కెట్ షేర్ని క్యాప్చర్ చేశారు. అలా ప్రీమియర్ పద్మిని కార్ అలా స్లోగా డిజాల్వ్ అయిపోయింది. ఎందుకు? ఇది ఒక్కటే కారణం కాదు. మెయిన్ థింగ్, బ్రాండ్ అన్నది వాళ్ళకి వాళ్ళు ఎవాల్వ్ చేసుకుంటూ ఉండాలి, కొత్తదనాన్ని తీసుకొస్తూ ఉండాలి. 1980s వచ్చేసరికి మారుతి 800లో 800cc కాంపాక్ట్ సైజ్, దానితో పాటు ప్రైజింగ్ లిటరలీ వన్ ఆఫ్ ద గ్రేట్ ప్రైజింగ్తో లాంచ్ చేసి ఏసీ, కొత్త టెక్నాలజీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేరోమీటర్స్ అలా ఎన్నో వచ్చేసాయి. బట్ మన కార్ మాత్రం అదే పాత పద్ధతిలో, అదే ట్రెడిషనల్గా ఆ కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో జనాలు కూడా ఆబ్వియస్లీ దే ఆర్ యూజ్డ్ విత్ దెమ్ అండ్ దే ఆర్ బోర్డ్ విత్ దోస్ కార్స్. సో ఎప్పుడైతే కొత్త ట్రెండ్ చూసారో, సో దానికి అడాప్ట్ అయ్యడం మొదలుపెట్టారు. అలా అడాప్ట్ అయిన ఈ బ్రాండ్ మన జనాలు లిటరలీ నచ్చేసి ఈ ప్రీమియర్ పద్మిని అనే కార్ స్లోగా 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 ఎంటైర్లీ డిజాల్వ్ అయిపోయి 2001 కల్లా లిటరలీ జీరో, కంప్లీట్ సీజ్ అయిపోయినాయి కార్స్ అన్నది. సో జస్ట్ థింక్, ఒకప్పుడు 1.5 lakhs 1 lakh కార్స్ అమ్మే ఈ ప్రీమియర్ పద్మిని కార్స్ ఆల్మోస్ట్ ఓన్లీ ఇన్ ముంబై 70sలో 38,000 క్యాబ్స్ ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి. దానికి ఊరికే ప్రతి కార్కి రిప్రజెంటేషన్ రాదు కదా. దాని తర్వాత స్లోగా 1980s తర్వాత మీరు చూస్తే, దాని తర్వాత స్లోగా 1980s నుంచి శాంట్రోస్ వాడడం కానివ్వండి, లేదా టాటా వాళ్ళ కార్స్ వాడడం, అలా స్లోగా ఎవాల్వ్ అయిపోయింది. బట్ ఈ కారు మాత్రం ప్రతి ఒక్కరికి ఐకానిక్గా అలా నిలిచిపోవడానికి కారణం మాత్రం ఆ నేమ్, ఆ బ్రాండ్, ఇంకా వాళ్ళు చూపించిన ఆ కంప్లీట్ ట్రస్ట్ అన్నది ఆ జనాల్లో అలా ఉండిపోయింది. సో 2023లో లాస్ట్ ట్యాక్సీ మన ముంబైలో తిరిగేది అండ్ అక్కడితో ఆగిపోయింది. ఎందుకంటే అప్పుడు మనకు కొత్తగా వచ్చిన ఈ ట్రాఫిక్ రూల్స్ ప్రకారం 20 years మాత్రమే కార్స్ అన్నది నడవాలి అన్నది వచ్చింది కదా. సో దాని రూల్ ప్రకారం ఆ 2001లో లాంచ్ అయిన కార్స్ అన్నీ, ద లాస్ట్ కార్ ముంబైలో ఎక్స్పైర్ అయిపోయిన కార్ ఏంటి రా బాబు 2023లో అంటే వన్ ట్యాక్సీ, అక్కడ రిటైర్ అయిపోయింది మన ప్రీమియర్ పద్మిని. సో 2023లో లాస్ట్ కార్స్ మనం చూసుంటాం మన ముంబై రోడ్స్ మీద యాజ్ ఎ ట్యాక్సీ. దాని తర్వాత కొంతమంది దగ్గర ఐకానిక్గా అలా గ్యారేజెస్లో పెట్టుకుని ఉంటారు, బట్ అవి రన్ చేయడానికి అయితే కుదరదు. సో ఈ బ్రాండ్లో మీరు అబ్జర్వ్ చేసిన మెయిన్ డౌన్ఫాల్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ న్యూ ఎవల్యూషన్ అన్నట్టే. అంటే న్యూ ఇన్నోవేషన్ లేక, ఉన్నదాన్ని తిప్పి తిప్పి కొడుతూ, లేదా కొత్త ట్రెడిషన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకోకపోవడం వల్ల లిటరలీ ఈ కార్ అన్నది అలా స్లోగా డౌన్ అయిపోయింది. బట్ అగైన్ జనాల మైండ్లో మాత్రం అదొక ఐకానిక్గా నిలిచిపోయింది. సో అందుకే అనుకుంటా మన ఇండియాలో మళ్ళీ రీలాంచ్ చేయడానికి న్యూ వర్షన్ విత్ అదే సేమ్ ఐకానిక్గా ఆ వింటేజ్ రిప్రజెంట్ చేస్తూనే కొత్త డిఫరెంట్ మోడల్లో లాంచ్ చేద్దాం అనుకుని 2025లో మీరు ఆల్రెడీ చూసే ఉండొచ్చు ఫొటోస్. చూడకపోతే ఇక్కడ చూడండి. సో వన్ ఆఫ్ ద గ్రేట్ డిజైన్తో మళ్ళీ వస్తున్నారు. ఎప్పుడు వస్తున్నారు, ఎలా వస్తున్నారు అనేది ఇంకా ఎగ్జాక్ట్ టైం, డేట్స్ మనకు తెలీదు. బట్ ఆబ్వియస్గా దే ఆర్ గివింగ్ ఏ రీలాంచ్ అన్నదైతే మనకు అర్థం అవుతుంది. సో ఈసారి లెట్స్ కన్సిడర్, ఈ కార్ కనుక రిలీజ్ అవుతే మీలో ఎంతమంది కొనడానికి రెడీగా ఉన్నారు, ఈ ప్రీమియర్ పద్మిని అన్నది మీ గ్యారేజ్లో యాడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా లేదా అన్నది లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఆల్సో ఇది మీకు వాల్యుబుల్గా అనిపించుంటే ప్లీజ్ 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 టు సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో ఇలాంటి వీడియోస్తో మళ్ళీ చాలా చాలా వీడియోస్ చేద్దాము. హ్యావ్ ఎ గ్రేట్ డే. Bye-bye.